తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్వచ్ఛత అవార్డుల కార్యక్రమం జరగనుంది. రేపు సాయంత్రం జరగనున్న ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు స్వచ్ఛతను పాటించడంలో అగ్రస్థానంలో ఉన్న మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు సీఎం అవార్డులు అందజేయనున్నారు. మొత్తం 21 కేటగిరీలో రాష్ట్ర స్థాయిలో 69 అవార్డులను ముఖ్యమంత్రి అవార్డులు అందజేస్తారు. జిల్లా స్థాయిలో 1257 అవార్డులను విజేతలకు అందిస్తారు. స్వచ్ఛ మున్సిపాలిటీలు, స్వచ్ఛ గ్రామ పంచాయతీలు, స్వచ్ఛ స్కూల్స్, స్వచ్ఛ ఆసుపత్రులు, స్వచ్ఛ కార్యాలయాలు, స్వచ్ఛ రైతు బజార్లు, స్వచ్ఛ బస్ స్టేషన్లు, స్వచ్ఛ పరిశ్రమల కేటగిరీలో ఈ అవార్డులు ఇవ్వనున్నారు. ఈ స్వచ్ఛత అవార్డులకు గాను రాష్ట్ర స్థాయిలో 6 మున్సిపాలిటీలు, 6 గ్రామ పంచాయతీలు ఎంపికయ్యాయి. ఇక మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్, తాడిపత్రి, బొబ్బిలి, పలమనేరు, ఆత్మకూరు, కుప్పం మున్సిపాలిటీలు సీఎం చేతుల మీదుగా అవార్డులు అందుకోనున్నాయి. స్వచ్ఛ గ్రామ పంచాయతీలుగా ఎంపికైన అనకాపల్లి జిల్లా, చౌడువాడ, ప్రకాశం జిల్లా ఆర్ఎల్పురం, కోనసీమలోని లోల్ల, కృష్ణా జిల్లాలోని చల్లపల్లి, కడప జిల్లాలోని చెన్నూరు, చిత్తూరు జిల్లాలోని కనమలుకులపల్లె సీఎం చేతుల మీదుగా అవార్డులు అందుకోనున్నాయి. స్వచ్ఛతకు పెద్దపీట వేసిన పారిశుద్ధ కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లు, స్వయం సహాయక సంఘాలకు సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవార్డులు అందిస్తారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కొండలరావు ఫోన్ లైన్ అందిస్తారు. కొండలరావు. థ్యాంక్ యూ ప్రియాంక. ఏదైతే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్ఛత అవార్డులు ప్రదానోత్సవం చేయనున్నారు. ఏదైతే స్వచ్ఛాంధ్రలో లక్ష్యంలో ఉత్తమ పనితీరు కనపరిచిన సంస్థలు, వ్యక్తులు, ప్రభుత్వ శాఖలకు సంబంధించి అవార్డులు ప్రదానం చేయనున్నారు. రేపు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఏదైతే రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు స్వచ్ఛతను పాటించడంలో అగ్రస్థానంలో ఉన్న మున్సిపాలిటీలు కావచ్చు, పంచాయతీలు కావచ్చు, ఈ ఏదైతే గ్రామ పంచాయతీల అవార్డులు సీఎం చేతుల మీదుగా అందజేయనున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం దాదాపు 21 కేటగిరీలో ఈ రాష్ట్ర స్థాయిలోని 69 అవార్డులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రేపు సాయంత్రం ఈ ప్రదానం చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే జిల్లా స్థాయిలో 1257 అవార్డులు విజేతలు కూడా రేపు అందించనున్నారు. స్వచ్ఛ మున్సిపాలిటీలు, స్వచ్ఛ గ్రామ పంచాయతీలు, స్కూల్స్, ఆసుపత్రులు, కార్యాలయాలు, రైతు బజార్లు, స్వచ్ఛ బస్ స్టేషన్లు, పరిశ్రమలు, ఈ ఏదైతే ఈ కేటగిరీలు ఉన్నాయో ఈ కేటగిరీ అన్నిటిలో కూడా ఈ అవార్డులు ఎంపిక చేసిన నేపథ్యంలో వీళ్ళందరికీ కూడా స్వచ్ఛ ఆంధ్ర అవార్డులకు గాను రాష్ట్ర స్థాయిలో దాదాపు 6 మున్సిపాలిటీలకు సంబంధించి 6 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఈ ఎంపిక అవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏదైతే ఉందో మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు తాడిపత్రి, బొబ్బిలి, పలమనేరు, ఆత్మకూరు, కుప్పం మున్సిపాలిటీలో సీఎం చేతుల మీదుగా ఈ ఏదైతే ఈ మున్సిపాలిటీకి సంబంధించిన అవార్డులు అందుకున్నారు. దీంతో పాటు స్వచ్ఛ గ్రామ పంచాయతీలుగా ఎంపికైనటువంటి అనకాపల్లి జిల్లా చౌడవాడ, ప్రకాశం జిల్లా ఆర్ఎల్పురం, కోనసీమ జిల్లాలోని లోల్ల, కృష్ణా జిల్లాలోని చల్లపల్లి, కడప జిల్లాలోని చెన్నూరు, చిత్తూరు జిల్లాలోని కనుమకుల పల్లె ఏదైతే ఈ గ్రామాలు ఉన్నాయో ఇవన్నీ కూడా రేపు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వచ్ఛతకు పెద్దపీట వేసిన నేపథ్యంలో ఏదైతే పారిశుద్ధ కార్మికులకు సంబంధించి గ్రీన్ ఫీల్డ్ అంబాసిడర్లు, స్వయం సహాయక సంఘాలకు కూడా ముఖ్యమంత్రి ఏదైతే ఈ కార్యక్రమం స్వచ్ఛత అవార్డులకు సంబంధించి రేపు సాయంత్రం తుమ్మలపల్లి కళాక్షేత్రంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా వీరంతా కూడా అవార్డులు అందుకోనున్నారు. ప్రియాంక. రైట్ కొండలరావు, థ్యాంక్ యూ.